ఆ గొడ్డల పోటుని గుండె పోటుగా మారుస్తారు పాపం. అది మర్చిపోయారు ఆయన చెప్పటం. తడిగుడ్డతో గొంతు కోయరు, కానీ కదిరి గొడ్డలతో గొంతులు నరుకుతారు, రప్ప రప్ప నరుకుతారు. ఆ తర్వాత ఆ గొడ్డల పోటుని గుండె పోటులుగా మారుస్తారు అనమాట. మరొక విషయం చెప్పారు సార్ శ్రీకాంత్ గారు, దానికి కూడా క్లారిఫై ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విదేశాలకు వెళ్తే ఆయన ప్రోటోకాల్ అంట అందరికీ తెలుస్తుందంట. అందరికీ తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళారనేది స్పష్టంగా ఉంటది. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడికైనా వెళ్తే తెలియదంట. ఒక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా కూడా కోర్టులకి చెప్పాలి. అది ఆయన మీద ఉన్నటువంటి సెక్షన్స్ ను బట్టి, ఆయన మీద ఉన్నటువంటి కేసులను బట్టి కోర్టులకి ఖచ్చితంగా చెప్పెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ టైంలోకి వెళ్తున్నావు, ఎక్కడ దిగుతున్నావు, ఏ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నావు, నీ ఫోన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి చెప్పక తప్పదు. వేరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యక్తిగత పర్యటనకి వెళ్తా ఉంటే వాళ్ళ ఇష్టం. వరల్డ్ మ్యాప్ లో ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పని కూడా లేదు. వాళ్ళ ఇష్టం, అది ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళకి వ్యక్తిగత పర్యటనలకి ఎక్కడికైనా వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన అన్ని సమర్పించి ఏ టైంలో ఎక్కడ ఉంటున్నావో కోర్టులకి చెప్పెళ్ళాలి. అదే గనక అధికారిక పర్యటన అయితే గత 4 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ ఉన్నారో, ఏ డేట్ లో ఎక్కడ, ఏ టైంలో ఎక్కడున్నారో చెప్పండి, నేను చెప్తా. ఒకవేళ అధికారిక పర్యటన అయితే గనక, వ్యక్తిగత పర్యటన అయితే గనక ఏ గన్నయ్య గారికి చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కోర్టులకు చెప్పేయాలన్నమాట. ఈ డిఫరెన్సెస్ చూసుకోవాలా. ఇప్పుడు అడగండి వర్మ గారు. ఏంటి మిథున్ రెడ్డి గారు ఏం జరుగుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది లెక్కరు? అది మీదే పూర్తిగా. ఈ రోజు సరే 22వ తారీఖు విజయసాయి రెడ్డి గారిని, 23వ తారీఖు మరి మిథున్ రెడ్డి గారిని ఈడీ వారు విచారణకు పిలిచారు. ఈడీ వారు విచారణకు పిలిస్తే, సార్ ఇప్పుడు మనం ఒక రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తా ఉన్నప్పుడు కొంచెం కరెక్ట్ గా మాట్లాడాలి. 126వ పేజీ, 129వ పేజీ, టోటల్ 11 రాలేదు. ఇట్లాంటి పులిహార కబుర్లు చెప్తే ఇంకా నవ్వుతారు, నవ్వులు పాలవుతాం మనం. ఆయన కక్ష సాధింపు చర్య అంటా ఉన్నారు సార్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు. సార్ నిజమే సార్, కక్ష సాధింపు చర్య. ఏదైతే వీళ్ళ మద్యం దాహానికి బలైనటువంటి కుటుంబాలు ఉన్నాయి చూసారా, 27 మంది చనిపోయారు కదా జంగారెడ్డిగూడెంలో. ఆ చనిపోయిన ఆత్మలన్నీ కూడా కక్ష సాధించి ఈ రోజు వీళ్ళు పీక్కు తింటా ఉన్నాయి. ఓం ప్రతాప్ ఉన్నాడు కదా, ఈ లిక్కర్ రేట్లేంట్రా బాబు ఇంత స్టాక్ పడతా ఉన్నాయి, ఎలా తాగుతామని చెప్పేసి అడిగితే మరుసటి రోజు చెట్టుకేలాడాడు కదా. ఆ ఓం ప్రతాప్ ఆత్మ కూడా ఈ రోజు కక్ష సాధించి వీళ్ళని తీసుకొచ్చింది ఈ రోజు. అవును, కక్ష సాధించారు ఏమన్నాడు, కక్ష సాధించబట్టి వీళ్ళు అవుతా ఉన్నారు. ఆ తర్వాత ఇంకొకటి విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదని విజయసాయి రెడ్డి గారు చెప్పారట. విజయసాయి రెడ్డి గారు మొన్నేమో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో అన్ని నన్ను పిలవండి నేను చెప్తా అన్నాడు. ఈ రోజు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ విషయంలో సంబంధమే లేదని. మరి విజయసాయి రెడ్డి సత్య హరిశ్చంద్రుడు పెద్ద మనవడు, మరి ఆయన చెప్పగా నిజాలు అయిపోతాయి. మొత్తం ఈడీ దగ్గర పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఉంటది. పిలిచి ఎంక్వైరీ చేసి మరిన్ని విషయాలు రాబట్టడానికి పిలుస్తారు. ఇక్కడ వాడు చెప్పినయే ప్రామాణికం. ఆహా అవునా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదా, ఓకే అని రాసుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి సంబంధాలన్నీ కూడా బయటికి తీస్తారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతూ ఉంటే, రాష్ట్రంలో ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతూ ఉంటే, ప్రపంచంలోనే ఎక్కడా జరగనటువంటి కుంభకోణాలు రాష్ట్రంలో అప్పుడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదట పాపం. విజయసాయి రెడ్డి చెప్పగానే ఈడీ వారు నమ్మేసుకుని బుక్స్ లో రాసుకుని తీసేయండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయండి అనరు. ఓకే, ఇందులో సంబంధాలు ఏంటి అనేవి మొత్తం లాగుతారు పాపం. సరే, సిట్ వైపు నుండి సిట్ దగ్గర వేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చినటువంటి మిథున్ రెడ్డి గారు పాపం మళ్ళీ ఈడీ కేసుకి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారనే టెన్షన్. జోగి రమేష్, జోగి బ్రదర్స్ విడుదలయ్యారు. అదే సార్, ఇప్పుడు 1 ఇన్కమింగ్ 2 అవుట్ గోయింగ్ లాగా ఉంది పరిస్థితి. ఒకళ్ళు ఇన్కమింగ్ 2 అవుట్ గోయింగ్ లాగా ఉంది పరిస్థితి. అలా ఉంది. చేసినటువంటి పాపాలకి కల్తీ లిక్కర్లోనే బెయిల్ వస్తే ఆ నకిలీ ఇప్పుడు ఏంటి ఆ లిక్కర్ స్కామ్ లో ఇద్దరు లోపలికి వెళ్ళేటట్టుగా వీళ్ళ పరిస్థితులు తయారయ్యాయి. గతంలో అట్లా చేసుకున్నారు. వీళ్ళందరూ టీవీల ముందుకు వచ్చేసి కక్ష సాధింపు, రెడ్ బుక్ 126వ పేజీ, 149వ పేజీ అని చెప్తే జనాలు నవ్వుతారు. అసలు మళ్ళీ మొదటి నుంచి వస్తే కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ వస్తే ఇంకో విషయం చెప్పారు సార్ శ్రీకాంత్ గారు, పారదర్శకంగా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు సార్ ఫోన్ పేలు, గూగుల్ పేలు ఎందుకు సార్ తీసుకోలేదు? అసలు సింపుల్ ఆన్సర్, దీనికి ఆన్సర్ చెప్తే చాలు కదా సార్. పారదర్శకంగా చేసుకుని ఎక్కడ చేశారు సార్? పారదర్శకంగా విజయసాయి రెడ్డి ఇంట్లోనా?
ప్రైవేట్ మధ్య వ్యక్తుల మధ్య సమక్షంలోన పారదర్శకంగా చేసేది. ఒక లిక్కర్ పాలసీని పారదర్శకంగా ఎక్సైజ్ శాఖ మంత్రి లేకుండా విజయసాయి రెడ్డి ఇంట్లో, ఒక ప్రైవేట్ ఇంట్లో, అది ప్రైవేట్ మనుషుల మధ్య చాలా పారదర్శకంగా చేసి మద్యాన్ని తీసుకొచ్చి ఫోన్ పేలు గూగుల్ పేలు లేకుండా అమ్ముకొని డబ్బులన్నీ కూడా దుబాయ్ తరలించి చాలా పారదర్శకంగా పాలన చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా పారదర్శకంగా రాశారు. ఇవన్నీ చెప్పడానికి మీకు ఏదంతా ఉన్నా గానీ జనాలకు కాస్త ఇంగిత జ్ఞానం ఉంది, వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇట్లాంటివన్నీ కాకుండా ఏదైనా కొత్తవి చెప్పేస్తే ట్రై చేయండి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఓకే, లక్ష్మీకాంత్ ఏంటి పరిస్థితి? విజయసాయి రెడ్డి గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతారు? మిథున్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి సార్? ముందు మీకు 99 వీక్షకులకి, ప్యానెల్లో సభ్యులకి అందరికీ నమస్తే అండి. ఇది వైఎస్ఆర్సీపీ ఏదో ఒక థ్రిల్లర్ స్టోరీ లాగా, సర్వేలు ఒక గేమ్ లాగా ఆడుతున్నట్టు కనిపిస్తుంది సార్. ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయసాయి రెడ్డి గారు శకునిమామలాగా పాత్ర పోషించినట్టుగానే పోషిస్తూ ఉంటారు. అప్పుడు పాదయాత్ర నుంచి చూసుకుంటా ఉండంటే మొన్న పవన్ కళ్యాణ్ గారిని పొగడడం, ఇప్పుడేమో దుష్టపాలన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, కూటమిని ఎట్లాగన్నా విచ్ఛిన్నం చేయిందే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా కానీ మళ్ళీ అధికారంలో రారని చెప్పేసి చెప్పడం. ఇక్కడ మళ్ళీ ఆయన